మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి బన్నీ చిరు ఇంటికి వెళ్లిన బన్నీ ఆయనను కలిశారు. అల్లు అర్జున్తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత చిరంజీవిని అల్లు అర్జున్ కలవడం ఇదే తొలిసారి. సంధ్య థియేటర్ ఘటనపై చిరంజీవితో అల్లు అర్జున్తో మాట్లాడనున్నట్లు సమాచారం. చిరు ఫ్యామిలీతో కలిసి బన్నీ కుటుంబం లంచ్ చేస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని బన్నీని మద్దతుగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవిని అల్లు అర్జున్ కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి బన్నీ చిరు ఇంటికి వెళ్లారు. ఆయనను కలిశారు. అల్లు అర్జున్తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత చిరంజీవిని అల్లు అర్జున్ కలవడం ఇదే తొలిసారి. సంధ్య థియేటర్ ఘటనపై చిరంజీవితో అల్లు అర్జున్ మాట్లాడినట్లు సమాచారం. చిరు ఫ్యామిలీతో కలిసి బన్నీ కుటుంబం లంచ్ చేస్తారని తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని బన్నీకి మద్దతుగా నిలిచారు. ఇక దీనిపై మరింత సమాచారం డ్రైవింగ్ చేస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. చెప్పండి విశాల్. చెప్పండి. రైట్ శోభ, హీరో అల్లు అర్జున్ లంచ్కి ఆహ్వానించడంతో రైట్ శోభ, హీరో అల్లు అర్జున్ని లంచ్కి ఆహ్వానించడంతో తన భార్య పిల్లలతో కలిపి అల్లు అర్జున్ చిరంజీవి ఇంటి జూబ్లీస్లోని చిరంజీవి ఇంటికి ఒక అరగంట క్రితమే వచ్చారు. ఇక ప్రస్తుతం చిరంజీవి ఇంట్లోనే అల్లు అర్జున్ అదేవిధంగా భార్య పిల్లలతో కలిసి కూడా చిరంజీవి ఇంట్లోనే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ రావడంతో కొంత చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా విశ్వంబర షూటింగ్లో బిజీ ఉన్న చిరంజీవి షూటింగ్ని క్యాన్సిల్ చేసుకొని మరీ అల్లు అర్జున్ ఇంటికి రావడం, అదేవిధంగా అల్లు అరవింద్ని కలవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత నిన్న ఉదయం నుంచి కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు అదేవిధంగా సినీ హీరోలందరూ కూడా తోటి హీరోలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళి అతనికి ఒక తోడుగా నిలవడం అతనితో మాట్లాడడం లాంటివి కూడా నిన్న నుంచే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హీరో డైరెక్టర్లు అదేవిధంగా హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి నిన్న వెళ్ళి కలిశారు. ఇక డైరెక్టర్ రాఘవేంద్ర అదేవిధంగా హీరో శ్రీకాంత్, వెంకటేష్, హీరోలు అడవిశేషు, విజయ్ దేవరకొండ ఇలా తోటి హీరోలతో పాటు డైరెక్టర్లు అదేవిధంగా ఇతర ప్రొడ్యూసర్లు కూడా హీరో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అతన్ని కలిశారు. ముఖ్యంగా మనకి ఈ అల్లు అర్జున్ని హీరోలు కలిసిన సందర్భంలో మనకి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక అల్లు అర్జున్కి తన స్థాయి పెరుగుతూ ఉంది సినిమా ఇండస్ట్రీ పరంగా. అంటే పుష్ప సినిమా రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. అది 2 రాష్ట్రాలకే ఒకప్పుడు క్రేజ్ ఉండే అల్లు అర్జున్కి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఒక పెద్ద స్టారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం ఇదంతా జరగడం ఒక డ్యామేజ్ అయినట్టుగా కూడా అభిమానులు కానీ అందరూ కూడా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇలా జరగడంతో సినీ ఇండస్ట్రీ అందరూ కూడా హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉందని భావించి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పరామర్శిస్తూ కూడా
ఉన్నారు. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ని లంచ్కి ఆహ్వానించారు. దీంతో తన కుటుంబ సభ్యులతోటి అంటే భార్య పిల్లలతో కలిపి అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా కొంత సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరిగింది. అంటే మెగా ఫ్యామిలీ నుంచి అంటే ఒక్కరు కూడా ట్వీట్ చేయలేదు. అంటే హీరో రామ్ చరణ్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళెవరు కూడా ట్వీట్ చేయలేదు. అదేవిధంగా దీని మీద కనీసం స్పందించలేదు అనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అయితే ఈ ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ప్రచారాలకు సంబంధించి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా స్పందించలేదు. అయితే ఈరోజు ఉదయం అదే చిరంజీవి అల్లు అర్జున్ని ఆహ్వానించడం, అయితే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి రావడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం జరిగాయి. ఇక ఎన్నో రోజుల నుంచి అంటే అల్లు అర్జున్కి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన కూడా కొంత ఇంటర్నల్గా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారాలకి నిన్న స్పందించకపోవడంతో కొంత అభిమానులు కూడా సైతం అంటే పవన్ కళ్యాణ్ స్పందించకపోవడము, అదేవిధంగా రామ్ చరణ్ స్పందించకపోవడం, ఇవన్నీ కూడా మనకి కొంత చర్చనీయాంశంగా మరి ఇదే తరుణంలో ఈరోజు లంచ్కి ఆహ్వానం అనేది మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అల్లు అర్జున్కి సంబంధించిన వెహికల్ అందులో అల్లు అర్జున్ అందరూ రైట్ అల్లు అర్జున్ మీడియాతోటి మాట్లాడాలని చెప్పినప్పుడు కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికైతే చిరంజీవి ఇంటి నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం కొంత మీడియాతో తెలుసారా లేకపోతే తాజా పరిణామాల పైన కూడా రైట్ ప్రస్తుతం అల్లు అర్జున్ చిరంజీవి ఇంటి నుంచి అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరుతున్నారు. ముఖ్యంగా దాదాపు ఒక గంట పాటు కూడా అల్లు అర్జున్ చిరంజీవి ఇంట్లోనే ఉన్నారు. ముఖ్యంగా మనకి సోషల్ మీడియాలో అదేవిధంగా కొంత ప్రచారం జరుగుతున్నది. దీనికి అన్నిటికీ కూడా చిరంజీవి కొంత చెక్ పెట్టినట్టు కూడా మనము భావించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లంచ్ పూర్తి చేసుకొని తన భార్య పిల్లలతో కలిసి చిరంజీవి ఇంటి నుంచి తన నివాసానికి అల్లు అర్జున్ బయలుదేరుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అంతటా కూడా ఈ ప్రచారం మొత్తానికి కూడా ఈరోజు జరిగిన ఈ సమావేశం అనేది కొంత చెక్ పెట్టినట్టు కూడా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ నుంచి కొంత స్పందన రాలేదు, కొంత లేట్గా వచ్చింది. అదేవిధంగా హీరో రామ్ చరణ్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ అంటే ఫ్యామిలీ రిలేషన్లు ఉన్నప్పటికీ కూడా కొంత స్పందించలేదనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. అదేవిధంగా అభిమానులు కూడా కొంత చర్చ జరిగింది. అయితే ఈ చర్చలకి వీటన్నిటికి కూడా కొంత ఇప్పుడు జరిగిన ఈ సమావేశం అంతా కూడా కొంత పులి స్టాప్ పెట్టినట్టు కూడా మనం భావించవచ్చు. ఇక ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ అరెస్ట్ అయిన తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా తనకి ఒక తోడుగా ఉండాలి, అదేవిధంగా ఒక అండగా ఉండాలన్న ఒక భావనతోటి నిన్న ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇంటికి ప్రతి ఒక్క సినీ తారలందరూ కూడా క్యూ కట్టారు. రాఘవేంద్రరావు, ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు, అదేవిధంగా హీరో శ్రీకాంత్, హీరో వెంకటేష్, మిగిలిన విజయ్ దేవరకొండ, అడవిశేషు, ఇలా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి అండగా ఉండేందుకు ఇంటికి వెళ్ళి మరీ అల్లు అర్జున్ని కలిశారు. అదేవిధంగా హీరో నాని సైతం మొట్టమొదటిగా ట్విట్టర్లో కూడా స్పందించారు. అల్లు అర్జున్లో జరిగిన ఈ కేసుకు సంబంధించి కూడా ప్రతి సామాన్యుడి విషయంలో కూడా ఇంతే స్పీడ్గా పోలీసులు అదేవిధంగా న్యాయ వ్యవస్థ స్పందించాలని కూడా హీరో నాని మొట్టమొదటిగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో ట్వీట్ చేశారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత నిన్న ఉదయం నుంచి ప్రతి సినీ తారలు అదేవిధంగా ప్రముఖ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఇక ప్రస్తుతం ఈరోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని లంచ్కి ఆహ్వానించడంతో చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నారు. మొత్తం లంచ్ పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి తన భార్య పిల్లలతోటి తన నివాసానికి అల్లు అర్జున్ బయలుదేరారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరిగిన కొంత ప్రచారానికి ఇప్పుడు జరిగిన ఈ సమావేశం కొంత చెక్ పెట్టిందని కూడా మనము భావించవచ్చు. శోభ. రైట్, థ్యాంక్ యూ విశాల్.